ఆపరేషన్ సింధూర్ విమర్శకులపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మండిపడ్డారు. ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ చేసిన దాడుల్లో భారత్కు నష్టం కలిగించింది అనే వాదనను కొట్టిపారేశారు. భారత్కు నష్టం కలిగిందనే విషయాన్ని రుజువు చేసే ఒక్క ఫోటోనైనా చూపించండి అని సవాల్ చేశారు. మద్రాస్ 62వ స్నాతకోత్సవంలో దోవల్ మాట్లాడుతూ పాకిస్తాన్ లోపలకు వెళ్లి విజయవంతంగా 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిందని, ఒక్క టార్గెట్ కూడా మిస్ కాలేదన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నారనే ఖచ్చితమైన సమాచారంతో ఈ దాడులు చేశామన్నారు. భారతదేశ ఇంటెలిజెన్స్ కార్యాచరణ ఖచ్చితత్వాన్ని ఈ మిషన్ చాటి చెప్పింది అన్నారు. కేవలం 32 నిమిషాల్లో ఈ ఆపరేషన్ పూర్తి చేసినట్టు చెప్పారు. భారతదేశ వ్యూహాత్మక ఆపరేషన్ విశ్వసనీయతను ప్రశ్నించేవారు భారత్ వైపు నష్టం జరిగిందని చెప్పే ఒక్క ఫోటో అయినా చూపించాలని సవాల్ విసిరారు. అంతర్జాతీయ మీడియా నెగటివ్ కవరేజ్ను ప్రస్తావిస్తూ ప్రముఖ పబ్లికేషన్లు ఈ ఘటనపై విస్తృతమైన కథనాలు రాశాయి. అయితే శాటిలైట్ ఇమేజ్లు ఇందుకు భిన్నమైన వాస్తవాలు వెల్లడించేశాయి. ఈ ఆపరేషన్లో స్వదేశీ రక్షణ సాంకేతికతను ఉపయోగించామని, డిఫెన్స్ టెక్నాలజీలో స్వయం ప్రతిపత్తికి దేశం కట్టుబడి ఉండటాన్ని ఇది చాటి చెప్పిందని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా రక్షణ రంగానికి అవసరమైన సాధనా సంపత్తిని దేశీయంగానే భారత్ రూపొందిస్తుందన్నారు. ఆపరేషన్ సింధూర్ మన దేశ అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని, సర్జికల్ ఖచ్చితత్వాన్ని నిరూపించిందని తెలిపారు. భారత్కు నష్టం కలిగిందని ఒక్క ఫోటో చూపించండి అని సవాల్ విసిరారు.